వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విశ్రామ్ సదన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో భారీ నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు, 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి. ఆత్మకూరులో పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబానికి 70 లక్షల ఆర్థిక భరోసా. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో సింగరేణి స్థలాల ఆక్రమణలను నిరసిస్తూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మసీదులు, చర్చిలు, మదర్సుల పేరిట సింగరేణి భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ గోదావరి కనిలో సులభ్ కాంప్లెక్స్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసిన సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో పిహెచ్సి, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जय जय माता भारत माता, जय जय माता भारत माता, जय जय माता भारत माता की जय, भारत माता की जय श्री राम, 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 जय जय माता भारत माता, जय जय माता भारत माता की जय, भारत माता की जय. నశించాలి భారత్ మాతా కీ జై. జీఎం డౌన్ డౌన్, జీఎం డౌన్ డౌన్, జీఎం డౌన్ డౌన్, జీఎం డౌన్ డౌన్. మతోన్మాదులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. మతోన్మాదులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. మతోన్మాదులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. క్రైస్తవులకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ముస్లింలకు మద్దతిస్తున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. ఆక్రమణదారులకు భూములు కట్టబెడుతున్న సింగరేణి మొండి వైఖరి నశించాలి. పెట్టండి మన దగ్గర అసలు అనేవి ఉన్నా సార్ మసీదు ఉన్న సమాజానికి ఇక్కడున్న స్థలాలను మతోన్మాదులకు కేటాయించడానికి ఇక్కడ పరిమితమైందని విశ్వ హిందూ పరిషత్తో పాటు ఈ రోజున గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అంతా కూడా ఈ ఆర్జీవన్ అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మసీదులకు, చర్చిలకు 100 ఎకరాల జాగాని కేటాయించి ఆ రోజున హిందూ సమాజం రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మా పొలాలను ఇక్కడ త్యాగం చేసి సింగరేణి సంస్థను ఇక్కడ పెంపొందిస్తే ఈ రోజున మతోన్మాదుల కుట్రలకు, మతోన్మాదుల అవకాశాలకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మతోన్మాదులకు అప్పగించేందుకు ఇక్కడున్న స్థలాలన్నీ కూడా సింగరేణి కుమ్మక్కై వారికి ఈ స్థలాలను అప్పగిస్తుందని ఈ రోజున మేము సింగరేణి మీద అపోహదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మతోన్మాద కార్యక్రమాలకు, రానున్న రోజుల్లో జరిగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలకు ఈ సింగరేణి కారణమవుతుంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న సమాజాన్ని కూడా ఎవరు కూడా ఉండని ఒప్పుకోరు. కాబట్టి సింగరేణి ఆ దిశగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తుందా ఉందని విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. శ్రమికులు చెమటోడ్చి బొగ్గు తీసి రాష్ట్రాన్ని దేశాన్ని అభ్యున్నతికి పెంపొందిస్తూ ఉంటే స్థలాలు అప్పగించడమే కాక ఏ ఒక్క సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకుంటేనే ఒక గుళ్ళ ఆలయం సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న రూములు కట్టుకుంటూనో అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి జేసీబీలు పెట్టి కూర్చిన సింగరేణి గోదావరి నడిబొడ్డున బస్టాండ్ పక్కన ఒక ప్రజలకు అవసరమైన మరుగుదొడ్డిని కూల్చి వాళ్ళు దారి ఏర్పాటు చేసుకుంటే సింగరేణికి కూతవేడు దూరంలో ఉండి కళ్ళు కనిపించడం లేదా, లేకుంటే అధికారులు ఈ స్థలాల విషయంలో కుమ్మక్కై రేపటి అమ్ముకోవడానికి వీళ్ళు పన్నాగం అనుతున్నారా అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బహిరందల్ సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇదే రీతిన సింగరేణి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలోనే కాక రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకన్యస్తాం, దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తాం. అఖిల భారత పిలుపునిచ్చి రాష్ట్ర బంధుకు మరి పిలుపునిచ్చి సింగరేణి కూకటి వేలతో పెగిలించి అధికారుల యొక్క దొంగ మాటలను దొంగ చేష్టలను సమాజం ముందుంచడానికి ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మసీదుల పేరిట, దర్గాల పేరిట, ఈద్గాల పేరిట, కబ్రస్థాన్ల పేరిట సింగరేణి స్థలాలను కబ్జా చేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గత కొన్ని రోజుల నుంచి మేము ఈ సింగరేణిలో చర్చిలు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఈద్గాలు ఎన్ని ఉన్నాయి, దర్గాలు ఎన్ని ఉన్నాయి, మదర్సాలు ఎన్ని ఉన్నాయని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు రిఫరెండర్ అడిగినా కానీ వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఈ మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి, ఈ దేశ అభ్యున్నతికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సింగరేణి యాజమాన్యానికి వారు నిర్ణయించిన ధరకు కేటాయిస్తే సింగరేణి మాత్రం అప్పనంగా ముస్లిం మైనార్టీలకు, చర్చిలకు అప్పనంగా తమ స్థలాలను కబ్జా చేస్తూ అసలు సింగరేణి వ్యాప్తంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంత వారికి ఎంత స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్నది ఎంత, ఎన్ని మసీదులకు జాగాలు ఇచ్చారు, వాళ్ళు ఆక్రమించిన జాగాలు ఎంత, ఎన్ని ఈద్గాలకు జాగా ఇచ్చారు, వారు ఆక్రమించుకున్న జాగా ఎంత, ఎన్ని దర్గాలకు మీరు స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న జాగా ఎంత, అసలు మీ దగ్గర ఏమైనా లెక్కలు లేవా అని మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లెక్కలు లేనట్లే ఈ ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, చర్చిలకు సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనన్నా సింగరేణి యాజమాన్యం నడుస్తుందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ సింగరేణి పేరిట ఈ చర్చిలు, మసీదుల అక్రమాల వెనుక సింగరేణి యాజమాన్యం గిట్లా ఆర్థిక లావాదేవీలు జరుపుతుందా అని మేము ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ సింగరేణి యాజమాన్యం ఇలాంటి ఆక్రమణలకు అదుపు లేకుండా ఉంటే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి కబ్జా చేసిన స్థలాలను ఆక్రమించుకుంటున్నామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఈ చర్చిలు, మసీదుల పేరిట ఆక్రమణలు చేసిన సింగరేణి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమించుకున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల పెద్ద ఎత్తున హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఈ హిందూ సమాజానికి ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్న ద్రోహాన్ని తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎక్కడైనా ఖాళీ జాగాలు ఉన్నా కానీ ఆ జాగాలకు పెంచింగ్ వేసి స్థలాలను కాపాడాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను ఈ పదవికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల విజయలక్ష్మి 5 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
సినీ కార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం ప్రకటించాడు. ఫిలిం ఫెడరేషన్కు సొంత భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి స్థలం సేకరించుకుంటే అన్ని సౌకర్యాలతో దేశంలోనే ఆదర్శ భవనం నిర్మిస్తామన్నారు. మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద భవనం నిర్మిస్తామని తెలిపారు. సినిమా పరిశ్రమ నిలబడాలంటే నిర్మాతలకు భారం తగ్గే విధానాలు అమలు చేయాలని సూచించారు. ఫెడరేషన్ నాయకులు చదవలవాడ సేవా గుణాన్ని ప్రశంసించారు. మన అనిల్ ప్రమాణ స్వీకారం వచ్చి మన సినిమాకి మొదటి నుంచి అండగా ఉండే శ్రీశైలం గారు, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే గారు నవీన్ గారు మన సినిమా ఇండస్ట్రీకి మనవి అడగకుండా కూడా ఆయన మంచి ప్రపోజలు, మంచి సలహా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి ఎక్కడన్నా దగ్గరలో చాలా పెద్ద ల్యాండ్ ఇస్తామని వారికి మన సినిమా ఇండస్ట్రీ మొత్తం తరపున ఆ ఎమ్మెల్యే గారికి, వారి తండ్రి గారిని శ్రీశైలానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా బాధ్యత మా ప్రసన్న, అజయ్, ఆదిత్య గారు, అనిల్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ బిల్డింగ్ వారు స్థలం ఇచ్చిన మరుక్షణం ప్రపంచంలో ఇటువంటి ఎక్కడ లేని అందమైన బిల్డింగు మా అజయ్ అండ్ ప్రసన్న, ఆదిత్య అండ్ మన అనిల్ ఆధ్వర్యంలో నేనే పూర్తిగా పెట్టుకొని కట్టిస్తాను. ఎవరిని నందమూరి తారక రామారావు గారి ఫెడరేషన్ బిల్డింగ్ అని పేరు పెడదాం. వచ్చిన ఆర్టిస్టులు సినిమాలు మొత్తంలో ఆయనదే హైయెస్ట్ వచ్చింది, ఖ్యాతి తెచ్చారు మన తెలుగు జాతికి. అందుకని రామారావు గారి, నందమూరి తారక రామారావు గారి బిల్డింగ్ ఫెడరేషన్ బిల్డింగ్ కట్టి దాన్ని బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి వారు శంకుస్థాపనకు వచ్చి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడానికి మనందరం ప్రయత్నిస్తాం. మనకి నేను చెప్తున్నాను, నేను ఎఫ్డిసి నా అదృష్టం ఏంటంటే నేను సపోర్ట్ చేసిన ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు ఫెడరేషన్ చైర్మన్ అయ్యారు. ఎఫ్డిసి తెలంగాణ సారీ నేను సపోర్ట్ చేసిన దిల్ రాజు గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే సపోర్ట్ చేసిన భరత్ భూషణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అందుకని నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక్కరిని కాదు, 2 కళ్ళు ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే ఇక్కడికి అక్కడికి బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది 4-5 yearsలో. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి 1 గంట. మనం ఎవరం కాదు, 2 రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఒకటే, తెలుగు సినిమా ఒకటే. ఎన్ని రాష్ట్రాలకు విన్నా కూడా మన అందరం ఒకటే. సినిమా ఇండస్ట్రీ 2 రాష్ట్రాలకు ఒకటే. డివిఎస్ రాజు గారు ఆధ్వర్యంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు పూర్తిగా సినిమా ఇండస్ట్రీ కమిటీని వేయటం జరిగింది సార్. ఆ తర్వాత నుంచి మళ్ళా ఇప్పుడు మాత్రమే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ ఎన్టీ రామారావు వారసుడిగా మళ్ళీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీ, నాటక రంగం, టీవీ రంగం, సినిమా రంగం, దాంట్లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్లు, ఆల్ క్రాఫ్ట్స్ ఉండి రైటర్స్ అన్నీ ఉండి ఒక కమిటీ పడిందంటే ఇప్పుడే పడింది సార్. అలాంటి కమిటీకి ఇప్పుడు మీకు గతంలో ఆయన డివిఎస్ రాజు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఉంటే డివిఎస్ రాజు గారి స్థానంలో భరత్ భూషణ్ గారు అయితే మీరు దుక్కిపాటి మోసన్ గారి స్థానంలో మీరున్నారు సార్ డైరెక్టర్. ఎవరైనా ఒక మంచి మనిషి, చాలా మంచి మనిషి, కరెక్ట్ పర్సన్ పెట్టారు. ఆయన చాలా బాగా చేస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తారు భరత్ భూషణ్ గారు. నాకు ఎందుకంటే పర్సనల్గా తెలుసు, మంచి హృదయం, జేబులో ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టే మనిషి. అట్లాంటి వాళ్ళు మనకుంటాం, మనకు మంచిది. ఏదేమైనా ఆకాశంలో స్వర్గంలోని ఎన్టీ రామారావు గారు, భూమి మీద ఉన్న బాలకృష్ణ గారు సహకారంతో నాకు చేతైంది నేను చేస్తాను. నిజామ్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి దక్షిణ భారతదేశంలో అరుదైన రికార్డు సృష్టించింది. ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ, CMRF పథకాల ద్వారా ఉచిత వైద్యం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘనత సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో వైద్య సేవలు మరింత మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.
ఆత్మకూరులో విధి నిర్వహణలో మృతి చెందిన శానిటరీ వర్కర్ కుటుంబానికి ప్రభుత్వం 70 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మృతుని భార్య కామేశ్వరికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇన్సూరెన్స్, ప్రభుత్వ సహాయాలతో కుటుంబానికి ఆర్థిక అండ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ వెహికల్ కి ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఒక 35 lakhs వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది సార్. 35 ఒకటి 60 lakhs, మినిమం 60 lakhs వస్తాయి సార్. అలాగే వీళ్ళు ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి సార్ 4+4 8 lakhs యాక్సిస్ బ్యాంక్ నుంచి ఇస్తారు సార్. బ్యాంకులు అన్ని డబ్బు ఇచ్చింది, బాగా చదువుకోండి ఇద్దరు. ఓకే బాబు. నెక్స్ట్ ఆత్మకూరు మండలం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చిత్తు మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి అతని భార్య కామేశ్వరి ఇప్పుడే వచ్చి వెళ్ళింది. అమ్మాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి మున్సిపల్ కార్యాలయం జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్స్గ్రేషియా కింద అతను చనిపోయిన దానికి అతనికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్లో వాళ్ళకి విధులు నిర్వహిస్తున్నప్పుడు కట్టే ఇన్సూరెన్స్ డబ్బు ఉంది. ఇది కాక మరొకటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి దానిలో పిల్లల చదువులకని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇద్దరు బిడ్డలు. అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్లో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ చనిపోయేటప్పుడు ఏ ట్రాక్టర్ వల్ల అయితే అతను చనిపోయాడో ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 35 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 68 లక్షల రూపాయలతోటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలు కూడా కలిపి దాదాపుగా 72 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం తరఫున మన కూటమి నాయకత్వంలో మన ప్రభుత్వం చెల్లించింది. ఒక పేద కుటుంబంలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేయడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఇవాళ అనుకోకుండా చనిపోవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చేసినటువంటి ఇదొక ప్రయత్నం. అలాగే మనం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటారు. మేము సభ్యత్వం చేర్చేటప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. ఇది గతంలో ఏ పార్టీలో లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో లేదు. ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో సభ్యత్వం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ వ్యక్తికి 5 లక్షల రూపాయలు పారితోషికం వచ్చేటట్లు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఆ విధంగా కూడా చాలామందికి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది కలిగి చనిపోతే వాళ్ళకందరికి కూడా ఒక్కొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఉన్నటువంటి సభ్యులకి ఒక భరోసా, ఒక భద్రత, మేమున్నాం మీకు, మీ కుటుంబానికి అని చెప్పి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఏ రకంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ పథకం కింద 5 లక్షల రూపాయలు చెల్లించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన నియోజకవర్గంలో కూడా కొంతమంది అనుకోకుండా యాక్సిడెంట్లు అయి ఈ జాతీయ రహదారి మీద అక్కడ యాక్సిడెంట్లు అయినా లేకుంటే మరొక రకంగా చనిపోయినా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పంపిణీ గతంలో కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి చెక్కు పంపిస్తారు. ఆ చెక్కు నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో ఆ డబ్బును విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ సంక్షిప్తంగా పేదవాళ్ళని ఆదుకోవడానికి, మరొక వైపు పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు 27, 28న మహానాడు ఉంది కాబట్టి ఆత్మకూరు రూరల్ మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
నస్పూరు సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 పడక గదుల ఇండ్లను పారదర్శకంగా లాటరీ విధానంలో కేటాయిస్తామని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. రైతులకు సన్న రకం వడ్లపై 500 రూపాయల బోనస్, మహిళా సంఘాలకు రుణ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముందు నుంచి నడుస్తుందా, ఎంత డిస్టెన్స్ ఉందా అని చెక్ చేసేసి దానికి ఏమైనా స్క్రిప్ట్ చేసుకుంటారు లిస్ట్ ఇచ్చేసేయండి. అంటే స్పెషల్ కాలేజ్ ఉంది సార్, దగ్గర 5-6 టైమ్స్ ఇచ్చిన సార్, దానికి ఎప్పుడు రెస్పాన్స్ లేదు. 100 మీటర్స్ ఒక కాలేజ్. దానికి ప్రాసెస్ ఏమున్నాయి, ఈ వాళ్ళు లిస్ట్ పబ్లిష్ చేస్తున్న అందరి సమక్షంలో నామినేట్ అవుతుంది. ఎవరైనా ఇస్తారా ఇవాళ దాని నుంచి బెనిఫిషియరీకి పెద్దగా డిఫరెన్స్ ఏం రాబట్టలేదు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు లాగిన్ చేస్తే వాళ్ళకి ప్రొసీడింగ్ డౌన్లోడ్ చేయవచ్చు. సో ఇంతగా ప్రొసీడింగ్ అంటే ఆగిపోయిన బిల్స్ కి 15 days వెయిట్ చేయండి. స్కూల్ వేస్తాను 10th వాళ్ళు అదొకటి మీరు అక్కడ హాస్పిటల్ కాబట్టి మాకు 70 రూపాయలు వేస్తారు. లేడీస్కు మాకు పౌర్ణం వేస్తారు సార్. ఓకే మసాలా వాటి పూలు వేస్తారు చూడండి సార్. మాకు పేద ప్రజల అనివార్యం ముందుకు సాగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. వారికి ఈ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రజాప్రతినిధులము, అట్లాగే సన్న రకం బియ్యం, అట్లాగే చేయుత పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, ఇంకా మహిళా శక్తి. ఉపమేయర్ గారు మాట్లాడాల్సింది. అమౌంట్ ఉంచుతున్నారు అంటే దానికి మీకు పాస్బుక్ ఉందా లేదా దానికి సంబంధం లేవు. ఏటీఎం కార్డు నుంచి ఎప్పుడైనా ఇష్టం డబ్బు డ్రా చేయవచ్చు, విత్డ్రావల్ ఫామ్ చేసేసి. సో ఈ రకమైన ప్రొసీడింగ్ ఎవరైనా ఇస్తున్నారంటే దట్ ఈస్ జిల్లా అభివృద్ధి కేంద్రంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమం గురించి పబ్లిక్ లో అవగాహన పెంచాలి. పబ్లిక్ లో అవగాహన పెంచాలి అంటే మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సంబంధించిన మనం ఏమైనా డిస్కషన్ చేస్తున్నాం, ఏమైనా కొత్త ఎస్టీ గురించి చెప్పాను, వాళ్ళు దానికి రాస్తారు. ఆ వార్త వీడియో చూసుకొని వాళ్ళకి ఎస్టీ గురించి అవగాహన వస్తుంది. ఎలిజిబుల్ ఎవరు ఉన్నారో దాని గురించి కూడా అవగాహన వస్తుంది. కొన్ని రివర్స్ లాగా ఉంటుంది, కొన్ని కరెక్ట్ ఉంటుంది, కొన్ని మన దగ్గర చేసిన మిస్టేక్ ఉంటుంది, దానికి కరెక్ట్ చేయడానికి కూడా అవకాశం. దానికోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా ఇష్యూలు ఉన్నాయి దానికి ఇష్యూస్ కి తీసుకురావాల్సింది. ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అండ్ అవర్ లెవెల్, మన లెవెల్లో ఏమైనా సార్ట్ అవుట్ అవుతుంది అంటే పక్క దానికి సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. ఏమైనా సార్ట్ అవుట్ కాదు అంటే వట్ లెవెల్ అది దానికి సార్ట్ అవుట్ చేయడానికి ఉంది అంటే ఆ లెవెల్లో పంపడం జరుగుతుంది. సో ప్రజాప్రతినిధులకి దాని గురించి అవగాహన వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి అవగాహన పెంచుతారు, మోటివేట్ చేస్తారు. వాళ్ళకి కరెక్ట్ గా గవర్నమెంట్ స్కీమ్స్ లో, ఎందుకు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయింది, కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేసిండ్రు. సో మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా నడుస్తుంది దానికి సంబంధించిన అవగాహన పెంచితే మనకి వాళ్ళు కూడా మన ఈ సిస్టమ్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మంచి రిజల్ట్ రావచ్చు. దానికోసం ఈ 99 days ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. సో ఈ రోజు దానికోసం డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఐ హోప్ ఇప్పుడు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి డిస్కస్ చేసిన స్కీమ్ సంబంధించిన ఏమేమి ఇష్యూలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇష్యూలు ఉంటుంది, దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వి ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయితే పాయింటెడ్ గా ఆ కన్సర్న్ ఇష్యూ, కన్సర్న్ రీజన్స్ తో పాటు చెప్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. రాదర్ దాన్ దానికి సంబంధించిన మనం ఒక జనరలైజ్ స్టేట్మెంట్ చేస్తే దానికి జనరలైజ్ స్టేట్మెంట్ లో మనం ఇన్క్వైరీ చేయలేకపోతున్నాము అండ్ వి నాట్ ఏబుల్ టు సార్ట్ అవుట్. పాయింటెడ్ గా ఇష్యూ ఉంటుంది అంటే దానికి మనం సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరికి ఏమైనా మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జైపూర్, ఇందారం బస్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపుల్లో యాంటీ నార్కోటిక్స్ వింగ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, గుట్కా, నిషేధిత వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ భూషణ్ సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.